అని మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది. ఎవడెన్ని చెప్పినా నమ్మకండి. మీరు నమ్మకంగా సన్నాలు పండించండి. ఆ సన్నాలు మీరు పండించిన సన్నాలే రేషన్ షాపుల్లో పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తాం. హాస్టళ్లలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నం బియ్యంతోనే పేదోళ్ళ బిడ్డలకు అన్నం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నేలలో పండించిన తెలంగాణ సన్నాలే మన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టాలి. సన్నాలు పండించండి. 500 బోనస్ ఇచ్చే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎంకన్నా కాగితాలు ఆడ పెట్టిండు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి. అదేవిధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం, కేంద్ర మంత్రి దగ్గరికి. మాకు రోడ్లు ఇవ్వాలని, ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము 2 అడిగినాం. నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్నానేమో నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్ అడిగాను. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ అడిగిండ. నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. అయినా ఎంకన్నా నల్గొండను అభివృద్ధి చేయాలా అన్న పట్టుదలతో నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ ఆయన తెచ్చిన రీజనల్ రింగ్ రోడ్ మనం ఇవాళ వేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మీ ఎంకన్న చేతుల మీదుగానే ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయింది. ఈనాడు ఎంకన్న చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాదు నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాదుని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ 4th సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా 4th సిటీని కట్టే బాధ్యత ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఎంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏంది అంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే మీ బొక్కల్ని ఒలుచుకో